హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం జరిగింది. పని ఒత్తిడి కారణంగా సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉద్యోగంలో ప్రమోషన్ రాక పని ఒత్తిడి పెరిగి మనస్తాపానికి గురైన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీకి చెందిన అమన్ జైన్ అమెజాన్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నార్సింగి పోలీసులు తెలిపారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేశారు. సర్దార్ పటేల్ నగర్ లో గంజాయి మత్తులో యువకుడి హత్య జరిగింది. అర్ధరాత్రి న్యూసెన్స్ చేస్తున్నారని ప్రశ్నించినందుకు దాడికి గంజాయి గ్యాంగ్ పాల్పడింది. ఈ ఘటనలో వెంకటరమణ అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ కేబిహెచ్బి కాలనీ జేఎన్టీ మెట్రో స్టేషన్ దగ్గర సర్దార్పేట నగర్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాం. నేను మా అన్నయ్య తోడళ్ళు నిన్న ఆదివారం కావడంతో చికెన్ అయితే తెచ్చుకుని ఇంట్లో భోజనం వండుకుని తింటుండగా 12:30 టైంకి ఒక గంజాయి బ్యాచ్ మా అపార్ట్మెంట్ వెనకాల పార్కులో గంజాయి తాగుతున్నారు. దూరంగా తాగారు. ఎప్పుడు ఈ రాత్రి అతిగా మీరి మా ఇంటికి గోడదాకా వచ్చి మా ఇంటి దగ్గర అల్లరి చేయడం జరిగింది. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి అడిగినందుకు నీకు ఎందుకు సంబంధం, నీకేంటి పని, మా నీ ప్లేసా పార్కే కదా, మీ ఐదు జాగిరీ కాదు కదా మమ్మల్ని తిట్టారు, దూషించారు. దాన్ని నేను వాళ్ళ ఫోటో తీసుకుని మా సార్ కంప్లీట్ ఇద్దామని వెళ్ళాను. వాళ్ళు అతిగా మమ్మల్ని తిట్టడం వల్ల మా అన్నయ్య వెళ్ళి ఎందుకు తిడుతున్నారు, మీకు ఏంట్రా సంబంధం అని అడిగినందుకు అందులో పవన్ అనే వ్యక్తి మా అన్నయ్యని పడవడం జరిగిందండి. మా అన్నయ్య అప్పటికప్పటికే 2 నిమిషాలు చనిపోవడం కూడా జరిగింది. పోలీసులు కంప్లైంట్ ఇచ్చాము. ఒక 4గురిని పట్టుకున్నారు. వాళ్ళు మొత్తం 5 మంది వచ్చారు. అర్ధరాత్రి 12:10 టైంకి. ఇలా రోజు జరిగేదండి. కానీ రాత్రి అతిగా మీరి మా ఇంటి దగ్గర రావడం జరిగింది. మేము